కదా మన చిల్లర గ్యాంగ్ తో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. ఓకే, దిస్ ఇస్ మై గ్యాంగ్. ఆ డైలాగ్ చెప్పు. గోడ మీద గిరిగా నా మొట్టన్న దొరక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈరోజు అయితే మనం వండర్లా వచ్చాము. చూసారు కదా బ్యాక్ సైడ్ వండర్లా అయితే వచ్చాం అనమాట. లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ బయట అయితే మన వాళ్ళు అడవాడు చేస్తున్నారు. వండర్లా వండర్లా ఎల్రలా ఇక్కడ చూసారు కదా, మనకైతే ఇక్కడ పార్కింగ్ చేసేసి వండర్లా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ పార్కింగ్ చేసేసాము. షాప్లో వచ్చేసి 15 రూపీస్కి కళ్ళజోడు కొన్నాను. రాజు, నువ్వెంత కొన్నావు చెప్పు? 15 రూపీసా 100 రూపీసా? 20 రూపీస్. 20 రూపీసా? 20 రూపీస్కి మనోడు కళ్ళజోడు కొన్నాడు. ఇప్పుడు వెళ్ళి వండర్లా లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లోనే మంచి మంచి కొన్ని ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, అన్నీ తిరిగేద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకే, ఏదో మాట్లాడుతున్నాను రా. లైన్లో ఉండాలి. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వచ్చాం అనమాట. చూస్తారు కదా సెక్యూరిటీ దగ్గర, అంటే బ్యాగులన్నీ చెక్ చేస్తారు. అంటే ఫుడ్ కానీ లేదంటే వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకున్నారేమో అని చెక్ చేస్తూ ఉంటారన్నమాట. అవేం తెచ్చుకోకూడదు ఇక్కడికి వస్తే. అయితే ప్రజెంట్ అయితే లోపల అన్నీ కొనుక్కోవాలన్నమాట. బయట నుంచి అయితే తెచ్చుకోవడానికి ఏమీ పర్మిషన్ అయితే లేదు ఇక్కడ. కాబట్టి బ్యాగులు చెక్ చేసి పంపిస్తారు. మనం అయితే వచ్చేసాం కదా, మన చిల్లర గ్యాంగ్తో అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టికెట్ తీసుకొని మొత్తం అన్నీ చేద్దాము. ఇది కరెక్ట్ ఓపెనింగ్ టైం వచ్చేసి 11 గంటల గంట. వెయిట్ చేద్దాం, ఒక అర్ధగంట ఉంది. అరే మనం ఎక్కడికి వచ్చామని చెప్పండి. ఎక్కడికి వచ్చాము చెప్పండి రా. ఎక్కడికి వచ్చావురా? ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే మనం వండర్లా టికెట్ అయితే తీసేసుకున్నాము. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మనిషికి వచ్చేసి 1420 రూపాయలు అయితే టికెట్ పడింది. చూసారు కదా, మన చిల్లర గ్యాంగ్తో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. ఓకే రాజు, యాడికి వెళ్తున్నాం? వండర్లా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, ఈయన అయితే మన టికెట్స్ తీసుకొని స్కాన్ చేసి ఒకరిని అయితే పంపిస్తున్నాడు అనమాట. ఈయన వచ్చేసి గైడ్ అన్నట్టు. అయితే మ్యాప్ ఇచ్చి మీకు ఈ మ్యాప్ ప్రకారంగా ఇక్కడ ఇలా తిరగండి అని చెప్పేసి చూపిస్తున్నాడు. అంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి దాంట్లోకి. ఆ టైమింగ్ ప్రకారంగా మనం అయితే దాంట్లో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒక 2 సెల్ఫీలు తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అయితే చూసారు కదా, ఇదైతే పెద్ద టవర్ లాగా అయితే ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్ ఫ్లోర్స్ వచ్చేసి 11 ఫ్లోర్లు అయితే ఉంది. దానిపైన వచ్చేసి వీల్ అయితే ఉందన్నమాట. ఇది తిరిగినప్పుడు కూడా చాలా స్లోగా తిరుగుతుందంట. అయితే గాలి ఎక్కువ ఉంది, అలాగే కొంచెం వాతావరణం కూడా అంత బాగాలేదు, వర్షం పడేటట్టు ఉంది. కాబట్టి వాళ్ళైతే ఇది ఇప్పుడు ఓపెన్ కాదు, మిగతా అన్నీ చూసుకోండి, ఇది ఈవినింగ్ లోపు తిరిగితే తిరగవచ్చు, చెప్పలేము. ఓపెన్ అవ్వచ్చు లేదంటే చెప్పలేమని అన్నారు. పడిపోయి ఏం కాదు కానీ
కోస్టర్ ఎక్కాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంట్రా అది పెండిలా అది పెండిలా అంట. నెక్స్ట్ పెండిలా అంటారా అది. ఈ అమ్మ జీవితం ఎలాంటి డబ్బులు ఇచ్చి బాధలు కొనుక్కొచ్చుకునేట్టు ఉంది నిజంగా. వామ్మో ఏంద్రా ఇది. ఫ్రెండ్స్ మనం అయితే పైకి వెళ్తాం, మళ్ళీ గాల్లో కూడా వస్తాం. ఫస్ట్ స్లోగా పైకి వెళ్తాం, తర్వాత స్పీడ్గా గాల్లో కూడా వస్తాం. ఎలా అనిపించిందిరా? గాల్లోనే మనోడైతే ఎక్కువచ్చాడు, చూద్దాం ఎక్స్పీరియన్స్ చెప్పు. అది గాల్లోనే వెళ్ళినప్పుడు బాగానే వెళ్తుంది ఫ్రెండ్స్, బాగా నీటి తీసుకెళ్ళింది. కిందకి వెళ్ళినప్పుడు మాత్రం కింద దిగినప్పుడు గాల్లోనే ఉంటున్నాం ఫ్రెండ్స్, ఓన్లీ గాలే. నాగార్జున అంటే గోడ మీద గిరిక చెప్పండి స్లోగన్. అది చూడరా కావాలంటే నేను ఎలా ఉంది?
ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్ సూపరా? అన్నిటికంటే ఎక్సలెంట్, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్. రొట్టెలు అయితే ఏం లేదు. అదే మొత్తం మీద దొరకాడు తీసే అలా ఉంది ఇప్పుడు. ఇంకా స్పీడు ఎంత స్పీడ్ విజయవాడ వచ్చి పడుతుంది అలా తిరుగుడు. ఇంకా స్పీడు ఇంకా స్పీడ్ అన్నా వదరా. మళ్ళీ ఇంకోసారి కొట్టు. లేదు ఎలా ఉందా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఎక్కాలి ప్రతి ఒక్కరు, భయం లేదు. అమ్మ ఆపండ్రు. కవర్రా, అరే కవర్రా. ఏంద్రా ఇది? అమ్మ కింద కట్టుకోలే కదా ఇది. ఏంటి బ్యాంక్ పోయినా గోడ మీద గిరిగా మొట్టగా అరే చిన్న మాత్రం కదిలిపోయిందిరా. ఎక్క ఉందా?